ఎప్పుడు ఒకేలాగా కాకుండా మంచూరియా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో అయితే చూడాల్సిందే. అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ సొరకాయ మంచూరియా అయితే ప్రిపేర్ చేశాను. ఈజీగా చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింట్లో అమృతం. నేను మిస్ నందన. ఇక్కడ సొరకాయ కొంచెం లేతది తీసుకోండి. అయితే సొరకాయ లేతది తీసుకున్నప్పుడు పొట్టుతోనే మనం ఇలా గ్రేట్ చేసుకోవచ్చు. మీరు కొంచెం ముదిరింది తీసుకుంటే మాత్రం ఆ పొట్టు అనేది తీసేసి ఇలా గ్రేట్ చేసుకోండి. లేదంటే కొంచెం పొట్టు అనేది హార్డ్‌గా ఉంటుంది. లేత సొరకాయ అయితే మంచిగా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా తురుముకోండి మొత్తం. నాకు ఇక్కడ హాఫ్ కప్పు సొరకాయ అయితే తీసుకున్నాను నేనైతే. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే సరిపడంత కారం, అలానే సరిపడంత ఉప్పు, కొంచెం పసుపు, అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ పడుతుంది. మనకి ఇక్కడ వాటర్ అసలు యాడ్ చేయని అవసరం లేదు. ఆ సొరకాయ నుంచి వచ్చే వాటరే సూపర్‌గా సరిపోతాయి. ఇది మంచిగా కలిపేసుకోవాలి. సొరకాయని కొంచెం పిసికితే మనకు మంచిగా వాటర్ అనేది వస్తాయి. కాబట్టి ఇదే సరిపోతుంది. వాటర్ అయితే మనకు వాటర్ ఏం అవసరం లేదు. లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి నాకైతే వాటర్ అస్సలు అవసరం లేదు. చూసారా ఇలా మంచిగా కలిపేసుకున్నాను. దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోండి. చూసారా ఇలా మంచిగా సాఫ్ట్‌గా ఉంటుంది పిండి. ఇలా బాల్స్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవాలి మంచూరియా. దీంట్లో నేనైతే ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయలేదు, కానీ మంచి కలర్తోనైతే వస్తుంది. చూసారా మంచిగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి మనకు. అండ్ టేస్ట్ అయితే అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చేసినా చాలా టేస్టీగా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను. మిగతాయి కూడా అన్ని ఇలానే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలానే అల్లం ముక్కలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వనవసరం లేదు. కొంచెం మనకు నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు అలా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, అవి అందులో వేసి హై ఫ్లేమ్ మీద ఒక్కసారి అలా తిప్పేసుకోవాలి. మీకు ఎంత అవసరం ఉంటే అంతే చేసుకోండి. వెంటనే చేసుకుంటే ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. మంచూరియా చల్లగా కన్నా వేడి మీద చాలా బాగుంటుంది. సో ఎప్పటికప్పుడు చేసుకోండి, ఇలా చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా సొరకాయ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో వీడియో కూడా కామెంట్ చేయండి. మీకు ఏదైనా కొత్త రెసిపీస్ కావాలా అంటే కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.